ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. వివేక చూడామణి అధ్యయనంలో ఉన్నాము. భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి మహావాక్యము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి దాన్ని విశ్లేషించుకుంటున్నాము. ఆయన సిద్ధాంతము బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఏవ నా అపరః. దీంట్లో పోయిన 3 వారాలలో బ్రహ్మ అంటే ఏమిటి, సత్యం అనగా ఏమి, జగత్ అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఈరోజు మిథ్య అనే అంశాన్ని అవగాహన చేసుకోవడానికి మన శక్తితో ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా ఇత్యేవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్యవస్తు వివేకః సముదాహృతః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. అక్కడున్నాం ఇప్పుడు మనం. ఈ పటాన్ని ముందు చూసి ఉన్నాము. పరబ్రహ్మ తత్వము, మాయ, ప్రవేశ శృతి, హిరణ్య గర్భుడు, అసంసారి, అసంభూతి, అవ్యాకృతము, వాటిలోంచి వచ్చినటువంటి విరాట్ పురుషుడు, మన సకల దేవతామూర్తులు, ఇక్కడ నుంచి సంసారి, సంభూతి, వ్యాకృతము, దాంట్లోంచి వచ్చినటువంటి ఇంధః, ప్రజాపతి, మనువు, చరాచర సృష్టి, రకరకములైనటువంటి జీవరాశులు అర్థం చేసుకున్నాం. ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా చూడండి. తెల్లగా కనిపిస్తోంది పైన ఔటర్ లేయర్, అది వరల్డ్. డబ్ల్యూ అంటే ప్రపంచం. మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఏదుందో అది. బి అనేది గ్రే కలర్లో కనిపిస్తుంది, మన స్థూల శరీరం, గ్రాస్ బాడీ, కంప్రైజెస్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ అండ్ ది 5+5 మోటార్ అండ్ సెన్సరీ ఆర్గన్స్, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. లోనకి పోతే సూక్ష్మ శరీరం, మైండ్. రెడ్ కలర్లో ఉంది, ఎప్పుడు టర్బ్యులెంట్గా ఉండి ఏదో ఆలోచనలతో ఒక అంతులేనటువంటి సముద్రపు అలల లాంటి వేవులతో ఉండేటటువంటి ఈ మైండ్. దాని లోపల లేయర్లో బుద్ధి, విచక్షణ, జ్ఞానం, చేయాలా వద్దా అనే నిశ్చయాత్మకమైనటువంటిది, సంశయాత్మకమైనటువంటి మనస్సు, సంకల్పాత్మకమైనటువంటిది మనస్సు, నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి. ఇన్ని పొరల లోపల ఉండేది పరమ పురుషుడు, ఆత్మన్, పరమాత్మ, నోయర్, దట్. ఏం పేరుతో పిలిచినా అది, ఏది పేరు లేదు కాబట్టి దాని పేరు దట్, అదహ. ఆ దట్, యు ఆర్ దట్ అని చెప్తున్నారు మనకి. జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడే ఆ బ్రహ్మం అని చెప్తున్నారు. ఈ దట్ అంటే పురుషుడు అంటాం, దాన్నే నోయర్ అంటాం. నోయర్ అండ్ ది నోన్, అంతా నోన్, ఫీల్డ్ ఆఫ్ నోయర్, అండ్ దిస్ ఇస్ ద నోయర్.
దీంట్లో ఆత్మ అనేటటువంటిది ఈ పరమ పురుషుడు, లోపల ఉన్నటువంటి పురుషుడు, ప్రత్యేగాత్మ, ఆత్మ, నోయర్, సాక్షి, ఏమేం పేర్లు చెప్తామో వాటన్నిటికీ సరిపోయినటువంటిది ఈ సెంటర్లో ఉండే వైట్ పార్ట్. మరైతే ప్రకృతి అంటారు. ఏమిటండి ప్రకృతి? ప్రకృతి అంటే మన శరీరంలో ఉన్నటువంటి బిఎంఐ, బాడీ మైండ్ ఇంటలెక్ట్, బిఎంఐ ప్లస్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఈస్ కాల్డ్ ద ప్రకృతి ఆర్ ఫీల్డ్ ఆర్ మ్యాటర్. సో we are part of the Prakriti and part of the Paramatma also. The Paramatma is there and the Prakriti also is there. This Prakriti comprises of మనకి several పంచభూతాలు, వాటి తాలూకా సూక్ష్మ భూతాలు, తన్మాత్రలు, పంచీకరణాలు అవన్నీ కలిపి ఈ ప్రకృతి అవుతుంది. ఈ ప్రకృతిలో జీవుడు ఈ విధంగా పరమాత్మగా ఉంటాడు. అయితే ముఖ్యమైనటువంటి అవగాహన ఏంటంటే, మనము పరమాత్మ స్వరూపులమే అయినా కూడా దానిని మరచిపోయి ఈ బిఎంఐతో మనని చక్కగా దేహాత్మ భావంలో నేనే ఈ స్థూల శరీరమే నేను, లేకపోతే నా మనస్సు, నా ఇంటెలిజెన్స్, ఇవి నా వస్తువులు, నావి అనే భావనలో ఉండడమే అవిద్య అని అంటారు. ఈ అవిద్య వలన భిన్నత్వం ఏర్పడుతుంది. నేను అనుకున్నప్పుడు నేను కానిది ఉంటుంది, నేను కాని దానితో కంపారిజన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, రిలేటివిటీ ఉంటుంది. ఆ రిలేటివిటీ వల్ల మనకేంటంటే ఏ విధమైనటువంటి ఈ అవగాహనలు కలగాలో దేహ సంబంధమైనవి, లౌకిక సంబంధమైనవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. సో ఈ WBMI అనేటటువంటివన్నీ కూడా పురుషుడికి పైన ఉన్నాయి. ఈ పురుషుడే ఆత్మన్ దట్ అని తెలుసుకుంటాం. ఇంకా కొంచెం సరే, ఇందాక చూసినటువంటి పట్టణంలో మనకి ఈ బిఎంఐ అని కనిపిస్తున్నాయి కదా, ఎం అండ్ ఐ అనే వాటిని అంతఃకరణములు అంటారు. అంటే ఇన్నర్ కంట్రోలర్స్. ఎక్స్టర్నల్ కంట్రోలర్స్, ద ఇంద్రియాస్ అలాంగ్ విత్ ద బాడీ ఈజ్ కాల్డ్ ది ఎక్స్టర్నల్ కంట్రోలర్స్. దేర్ అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, స్థూల శరీరం. ఈ లోపల ఉన్నటువంటి రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ రెండు కలిపితే సూక్ష్మ శరీరము అవుతుంది. చాలాసార్లు కన్ఫ్యూషన్ వస్తుంది మన మెంబర్స్కి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, స్థూల శరీరం అంటే ఏమిటి, అంతఃకరణాలు అంటే ఏమిటి ప్రశ్నలు లేవలెత్తుతున్నారు. మళ్ళీ అనుమానం లేకుండా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో అంతఃకరణములు, ఇన్నర్ కంట్రోలర్స్, వీటిని శంకర భగవత్పాదుల వారు ఒక్కటే అయినప్పటికీ కూడా 4గా చెప్పారు. మనః, బుద్ధి, అహంకార, చిత్త. మనోబుద్ధి అహంకార చిత్తములు. ఇది సంకల్పిస్తుంది చేయాలి వద్దు అని, నిన్ను చెయ్యి వద్దు అని చెప్పి నిశ్చయిస్తుంది. ఇది మనకి జ్ఞాపకము, స్మృతి. ఇది అహంకారం, నేను అనే భావాన్ని కలిగించాడు. వీటి గురించి ఇంకా విశేషాలు వచ్చే క్లాసుల్లో మనం చూడబోతాము. ఇప్పటికీ అంతఃకరణములు అంటే చైతన్యం కాదు. అంతఃకరణములు చైతన్యం కన్నా పైన ఉన్నటువంటి పొర. ఈ మనస్సు, బుద్ధి ఆ ఆత్మకి చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఇవి ఏమి చేస్తున్నా కూడా ఆత్మ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ గ్రహించవలసినది, సూక్ష్మ శరీరంలో ఇవి భాగాలు అయి ఉన్నాయి. అయితే కూడా మన స్థూలంగా కనిపిస్తున్నటువంటి హ్యాండ్ ఉందనుకోండి, ఈ హ్యాండ్ స్థూలంగా ఉంటుంది, కానీ దీంట్లో చేసేటటువంటి పనితనము ఏదుందో అది సూక్ష్మం. మన కన్ను స్థూలము, కన్నులో చూసే శక్తి సూక్ష్మము. అలాగ సూక్ష్మము స్థూలము కలిసే ఉంటాయి. వీటన్నిటికీ అధిష్టాన దేవతలు ఉంటారు. వాటి శక్తుల వలననే మనకు ఈ ఇంద్రియాలు పనిచేయడము, అంతఃకరణాలు పనిచేయడము, వాటి తాలూకా అనుభవాలు కలగడము తెలుస్తాయి. ఆత్మ ఏమీ చేయకుండా సాక్షిలాగే ఉన్నప్పటికీ కూడా ఆత్మ చేస్తున్నదా అనిపించడానికి కారణము ఈ ఎన్వెలప్మెంట్స్ ఆత్మకు దగ్గరగా ఉండడం వల్ల ఆత్మ చైతన్యంలోనే ప్రతిఫలిస్తున్నటువంటి ఈ ఇంద్రియాలు, ఈ శరీరము ఏ విధంగా అయితే సూర్యుడి వలన జనరేట్ అయినటువంటి మేఘాలు ఆ సూర్యుడినే కప్పేసి మనకు కనబడకుండా చేస్తాయో, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం వలన ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఆ ఆత్మే లేదా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దేహ ఇంద్రియ సంఘాతము అంటారు. సంఘాతము అంటే కన్గ్లామరేషన్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ దేహ అండ్ ఇంద్రియ. వాట్ ఈస్ దేహ? స్థూల దేహము, సూక్ష్మ దేహము. స్థూల దేహంలో మళ్ళీ ఈ శరీరంలో ఈ బాడీ, దాని తాలూకా ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు.
ఈ ఇంద్రియాలు ఎప్పుడు జ్ఞానేంద్రియాలు బయటకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి, ఆ తెచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోయినట్టు కర్మేంద్రియాలు ఎవరినో ఏదో అనడమో, ఏదో పని చేయడమో, ఏదో మాట్లాడడమో, ఆలోచించడమో, ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి అహంకారం, బుద్ధి వీడి సహాయంతో ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు 4 చెప్పుకున్నాం కదా. అంతఃకరణాలు అన్నాం కదా. కరణము అంటే చేసేది, అంతహా లోపల, లోపల నుండి పని చేసేవి. ఇవి కనపడవు మనకి. చిత్తము అంటే చూపించలేము, మనస్సు అంటే ఊహించగలము, బుద్ధి కూడా మనకు తెలుస్తుంది కానీ తెలియదు, మనకి ఇది అని చూపలేము. ఈ విధంగా అంతఃకరణాలు కనబడకపోయినా మనకి పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆత్మకి బుద్ధి చాలా దగ్గరలో ఉంటుంది. అంచేత అన్ని బుద్ధి వలన చేసే పనులన్నీ ఆత్మ చేస్తుందా అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవుడికి దేహేంద్రియములు, ఈ అహంకార, బుద్ధి, చిత్త, మనస్సులు, ఈ 4 మనోబుద్ధి, అహంకార, చిత్తాలు, దేహేంద్రియములు అన్నిటినీ కలిపి దేహేంద్రియ సంఘాతము అంటారు. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏంటంటే, ఈ జీవుడు అనేవాడు నేను ఈ దేహేంద్రియ సంఘాతమే, నేను ఈ శర్మయే, ఇది నా దేహమే, ఈ దేహమే నేను, నాకు దీనికంటే నేను వేరే లేను అనే భావనలో ఉన్నాడు. అలాంటి జీవుడు యాక్చువల్గా ఇది పరమాత్మ స్వరూపము కదా, ఆత్మ కదా. ఈ ఆత్మను తెలుసుకోక ఈ దేహాత్మభావంతో ఉండడం, దేహభావంతో ఉండడమే, లౌకిక భావంతో ఉండడమే అవిద్య లేక అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం వలన జీవుడు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాడు. మనం చేస్తున్న ప్రయత్నం అంతా ఏమిటి? ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని జీవుడు దేహభావాన్ని వదిలి ఈ సంఘాతం నేను కాదని తెలుసుకొని ఆత్మను గ్రహించడమే మనము చేయవలసినటువంటి పని. ఈ మిథ్య అనేది ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మనం దేహేంద్రియ సంఘాతంతో ఐడెంటిఫై చేసుకుంటామో అప్పుడు మనకు ఏవే విషయాలు మనకు కనిపిస్తాయో అవన్నీ సాపేక్షంగా ఉన్నవి, రిలేటివిటీ ఉన్నవి. అవన్నీ కూడా ఒక దానితో కంపేర్ చేసి మనం తెలుసుకున్నవే. ఎందుకంటే ఒక ఆయన లావుగా ఉన్నారనుకోండి, ఇంకో ఆయన కన్నా ఈయన లావుగా ఉన్నారు అంట. ఇంకొక ఆయన కన్నా పెద్దగా లావుగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఈయన ఆయన కన్నా లావుగా ఉన్నా అంటే ఆయనతో కంపేర్ చేస్తే ఈయన చిన్నగా అయిపోయారు. నిన్నటికి ఈరోజు రేపైంది, ఇవాళే అయింది, ఇవాళకి రేపు మళ్ళీ రేపు అయ్యేసరికల్లా ఇది నిన్న అయిపోతుంది ఈరోజు. అంటే సకాల ప్రమాణంలోనూ, దేశ ప్రమాణంలోనూ, వస్తు ప్రమాణంలోనూ సాపేక్ష బుద్ధి వలననే ఇవన్నీ మనకి కలుగుతున్నాయి. ఈ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి, మిథ్యాజ్ఞానం కలుగుతుంది. అదే ఈరోజు మిథ్య అంటే ఏమిటి అని మనం చూడబోతున్నాం. ఇంకా కోశాల గురించి చెప్తారు. ఈ ప్రత్యేగాత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ చుట్టూ 5 పొరలు ఉన్నాయి. అన్నమయ కోశము, స్థూల శరీరము, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమైనటువంటి కోశాలు, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరము. మూడు శరీరాలుగా, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలుగా చెప్పవచ్చు, లేదంటే 5 కోశాలుగా చెప్పవచ్చు. సరే, మీరు కారణ శరీరం అంటే ఏమిటో చెప్పలేదండి, ఇగో ఇక్కడ ఉంది, ఈ ఎర్ర రంగులో కనిపిస్తుంది చూసారా. దేవుడు దేహ, అహంకార, మనోబుద్ధులతో ఏంటేంటి చేస్తూ ఉంటాడో ఆ పనుల తాలూకా ఇంప్రెషన్స్ అవన్నీ కూడా జీవుడి మీద ఒక కోడెడ్ ఫామ్లో వ్రాయబడి ఉంటాయి. వాటినే వృత్తులు అంటాము. ఈ వృత్తులే వాసనలు అవుతాయి. ఈ వాసనల తాలూకా మూటయే మనము పట్టుకుని జీవుడు ఇంకొక దేహాన్ని ఆత్మ పొందినప్పుడు ఈ వాసనల రూపం అక్కడికి వెళుతుంది. ఆ వాసనలకు సరిపోయినట్టుగా, ఆ విధికి సరిపోయినట్టుగా, వాళ్ళు చేసిన కర్మలకు సరిపోయినట్టు శరీరం వస్తుంది. దీనిని కారణ శరీరము. ఏది కారణం అవుతుందో వచ్చే జన్మకు అది కారణ శరీరము, లేక ది కాజల్ బాడీ. గ్రాస్ బాడీ దేహము, మైండ్, అహంకార, చిత్త ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరము, కారణ శరీరము 3గా చెప్పుకుంటాం. ఇంకా తర్వాత చూద్దాం, వస్తాయి ఇంకా డీటెయిల్స్, ఏది సూక్ష్మము ఏది కారణము అన్నీ కూడా తెలుస్తాయి. గ్రాస్గా చెప్తున్నాను. ఈ 5 కూడా కోశములు, పంచకోశములు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, పంచప్రాణములు, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశములకు లోపలనే మన ఆత్మ అన్నది అంటూ ఉంది. కానీ ఈ ఆత్మ మనము ఈ కోశములు ఉండడం వలన ఈ ఆత్మ ప్రభావం వీటిపై పడినప్పటికీ ఇవే ఆత్మయా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. మన మనసే ఆత్మయా, మన బుద్ధే ఆత్మయా, మనం ఆనందిస్తున్నది నిజమైనటువంటి ఆనందమా అనేటటువంటి అనుమానం మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది మీదని రాసుకున్నాం.
దానికి పరబ్రహ్మ తాలూకా మనం ఇచ్చుకున్నటువంటి పేరు. పరబ్రహ్మకి పేరు రూపము ఉండదు కదా. అయితే కూడా మనము వ్యావహారికంగా మనకి తెలియడానికి సత్యం జ్ఞానం అనంతం అంటే పరబ్రహ్మం, లేకపోతే సచ్చిత్ ఆనందం అని కూడా రాసుకోవచ్చు. పరబ్రహ్మము, పరమాత్మ, బ్రహ్మము, ఏదైనా ఏ పేరు రాసుకున్నా సరే అక్కడ తెలుసుకుంటారు. దట్, తతః అంటున్నాం కదా, ఇవన్నీ కూడా సత్యం జ్ఞానానంతం బ్రహ్మను సూచిస్తాయి. ఈ బ్రహ్మ పదార్థం మనమయ్యి సత్యంతో ఏకంగా ఉంటూ మన దేహాత్మ భావం వలన తెలుసుకోలేక కొన్ని తప్పులు జరుగుతున్నాయి మన అవగాహనలో. వాటిలో తుచ్చము అంటే ఫ్యాంటసీ అని, మిథ్య అంటే రిలేటివ్ రియాలిటీ అని, సత్యం అంటే అబ్సల్యూట్ రియాలిటీ అని. మన అబ్సల్యూట్ రియాలిటీ ఆ సత్యం అయినప్పటికీ కూడా ఈ సత్య స్వరూపాన్ని మనము గుర్తించుకోకుండా మనము మిథ్యా జ్ఞానంతో రిలేటివ్ రియాలిటీలో ఉండడం కానీ ఈ ఫ్యాంటసీలో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఫ్యాంటసీ చాలా ఈజీ, మనకు అర్థమైపోతుంది. అంచేత దాని ముందు చూద్దాం. సాపేక్ష జ్ఞానము అంటే రిలేటివ్ రియాలిటీ. రిలేటివ్ రియాలిటీ అంటే అబ్సల్యూట్ రియాలిటీ. అబ్సల్యూట్ రియాలిటీ ఏది? ఇది ఆల్రెడీ మనం చూసాం పోయినసారి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పుకున్నప్పుడు బ్రహ్మ సత్యం అన్నప్పుడు బ్రహ్మ అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, అబ్సల్యూట్ రియాలిటీ అంటే ఏమిటి, అక్కడి నుంచి ఈ జగత్ ఎలా వచ్చింది. కాబట్టి సత్యమే రియాలిటీ, రియాలిటీయే సత్యము, ఈ జగత్తే మనకి ఆ సత్యం అని చెప్పి మనం తెలుసుకున్నాం. బ్రహ్మమే జగత్తు, జగత్తు వేరే బ్రహ్మం కన్నా వేరే లేదని మనం తెలుసుకున్నాం. అయితే ఈ జగత్తులో పరబ్రహ్మాంశము కాకుండా ఈ రిలేటివ్ రియాలిటీ మిథ్య కూడా ఉంది. దీనిని మనం సెపరేట్ చేసి చూడగలిగితే సత్యాన్ని తెలుసుకుంటాము. ఇదే నిత్య అనిత్య వస్తు వివేకము. దీనిని బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యేవం రూపో వినిశ్చయ ఏవం విత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే అని శ్లోకం రాశారు ఆయన. ఈ సాపేక్ష జ్ఞానం అంటే ఏమిటో చూద్దాం. సాధారణంగా మనకు తెలిసేటటువంటి జ్ఞానాలు చూడండి. సూర్యుడు తూర్పున ఉదయించును, ఇది కరెక్టా కాదా? మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించుకుంటే ఉదయించడం అస్తమించడం సూర్యుడికి ఏమీ లేవు, భూమి తాలూకా భ్రమణం వలన ఉదయిస్తున్నట్టు కనిపిస్తోంది. సాపేక్ష జ్ఞానమే కదా. భూమి మూవ్ అవ్వకపోతే ఇప్పుడేంటవుతుంది? సూర్యుడు తూర్పున ఉదయించడం ఉండదు, ఉదయించకపోవడం ఉండదు. వేగంగా పోతున్నటువంటి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి. ఇది కూడా సాపేక్ష జ్ఞానమే తెలుస్తుంది మనకి. అదే ప్లాట్ఫామ్ నిలబడి చూస్తున్న వ్యక్తికి ఈ రైలే ముందుకు వెళుతున్నట్టు ఉంటుంది, కానీ వస్తువులు వెనక్కు వెళుతున్నట్టు ఉండవు. అంతే కదా, అది సాపేక్ష జ్ఞానం. ఆకాశంలో నీలిరంగు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఎంత దూరం అలా పైకి వెళ్ళినా కూడా నీలంగా మనకి ఏది ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏది ఉండదని, అది టోటల్ స్పేస్ అని, ఆ స్పేస్కి నీలిరంగు ఎందువల్ల వచ్చిందని మనకు అన్నీ తెలుసు. సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహణాలు ఏవో మనం పురాణాలలో రాహు కేతు అని చెప్పుకున్నా అటువంటి షాడోలు అడ్డు రావడం వల్లనే ఆ విధంగా వస్తుందని కూడా తెలుసు. అది కూడా సాపేక్ష జ్ఞానం అని తెలుసు. అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తాము. ప్రతిబింబాన్ని చూసి మనము నిజమని అనుకోము, కానీ ప్రతిబింబము బింబము ఒక్కలాగే ఉంటాయి. కానీ ఆ ప్రతిబింబము బింబము మీదే ఆధారపడి ఉంటుంది. రంగుల రాట్నంలో కూర్చొని తిరుగుతున్నాం అనుకోండి, మనం తిరుగుతున్నామా? మనం తిప్పేవారు వేరే ఉండబట్టి మనం తిరుగుతున్నాం. మనం ఆ గుర్రం మీద అలా పట్టుకొని కూర్చున్నాం అంతే, కదలటం లేదు. ఎటు అటు కదలకుండా ఇంకా కావాలంటే మామూలుగా కొన్నా కూడా బిగుసుగా కూర్చుంటాం, ఎందుకంటే పడిపోతామేమో అని భయం కొద్ది. కానీ మనం తిరుగుతూనే ఉన్నాం. అంటే ఏంటనమాట? సాపేక్షము. పైన నిలబడి చూసే తల్లిదండ్రులకు ఈ బిడ్డ బాగా ఫాస్ట్గా తిరిగేస్తున్నాడు అని బిడ్డకు కూడా తెలుస్తుంది తిరిగిపోతున్నట్టు, కానీ యాక్చువల్గా వాళ్ళు కదలటం. ఇది సాపేక్ష జ్ఞానం, అందరికీ తెలిసినవే. అలాగే ఇంకా వేదాంతంలోకి వచ్చేసరికల్లా రజ్జ సర్ప భ్రాంతి, సుప్త రజిత భ్రాంతి, మరవు సలిలము, మేఘాలు, చంద్రుడు, ఇవన్నీ ఒకటి చెప్తూ ఉంటారు. ఇవన్నీ సాపేక్షములే. సర్పము రజ్జువునందు ఆరోపించబడి ఉంటుంది. నిజంగా అక్కడ సర్పం లేదు, అక్కడ రజ్జువే సర్పమని అనుకోవడం వలన సర్పభ్రాంతి కలుగుతుంది. లైట్ వేయగానే సర్పభ్రాంతి పోయి రజ్జువు తెలుస్తుంది. జ్ఞానం రాగానే అజ్ఞానం నశిస్తుంది, ఇక సర్పము ఉండదు, కానీ రజ్జువులో ఏ మార్పు ఉండదు. అదేవిధంగా సుప్తం రజితం. బీచ్ రోడ్లో వెళుతున్నప్పుడు ఒక ఆల్చిప్ప కనిపిస్తుంది. ఆల్చిప్ప ముచ్చపు చెప్పును చూసుకుని మనం అదేమో దూరంగా వెండిలో మెరుస్తుండడం వల్ల ఇది వెండేమో అనుకుంటాం. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది.
ఇది కూడా మళ్ళీ సాపేక్ష జ్ఞానమే. మరో సలిలం, ఎండవేళలో మనం వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది దూరంగా ఉన్నటువంటి దీంట్లో అక్కడ నీళ్లు ఉన్నాయేవో అనిపిస్తాయి. అక్కడికి వెళితే నిజంగా నీళ్లు ఉండవు, ఎంత దూరం వెళ్ళినా అలాగే ఉంటాయి. ఇదే ఎండమావిలో నీరు. అలాగే మేఘాలు, చంద్రుడు అలా ఆకాశంలో మీదకి చూసినట్లయితే రాత్రిపూట ఈ మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడే కదిలి వెనక్కో ముందుకో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. యాక్చువల్గా చంద్రుడు కదలటం లేదు రిలేటివ్గా ఆ టైంకి. చంద్రుడు కూడా కదులుతాడు, అయితే ఆ టైంకి ఆ కొంచెం సేపట్లో మనం ఆ చలనాన్ని నోటీస్ చేయలేము. అది మేఘముల చలనం వలన మనం చంద్రుడి చలనానికి ఆరోపిస్తూ ఉంటాం. ఇలాంటివి సాపేక్ష జ్ఞానాలు. ఈ సాపేక్ష జ్ఞానం వలన పెద్ద మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఏమిటా పెద్ద తప్పు మనకు జరుగుతున్నది? ఎవరైతే ఈ పరమాత్మ స్వరూపమో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ రూపము, దానిని మనము విడిచిపెట్టి లౌకికంగా దేహభావంతో ఈ భిన్నత్వంతో జీవించడం. మిథ్య అంటే ఏమిటి? భిన్నత్వమే మిథ్య. భిన్నత్వం పోవడమే మిథ్యా జ్ఞానం పోవడం. ఏకత్వంగా చూడడమే, సమత్వంగా చూడడమే, సర్వాంతరత్వంగా సర్వాంతర భావంలో ఉండడమే, సర్వ సమాన భావంలో ఉండడమే మనకు మిథ్య పోవడం. అయితే ఏం చేస్తాం? కొన్ని శ్లోకాలు చూద్దాం. పంచదశిలోంచి వేదాంత పంచదశి విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి వేదాంత గ్రంథము, అందరం తప్పకుండా నేర్చుకోవలసినటువంటిది. భార్యా స్నుషానందాచయాత మాతేచనే కథా ప్రతియోగి ధియా యోషిద్భిద్యతే న స్వరూపతః. ఏమంటున్నారు? ఒకే స్త్రీ భార్య అంటే ఒక ఆయనకు భార్యగాను, స్నుషా కోడలుగాను, ననాంద మరదలుగాను, తోటి కోడలుగాను, మాతేతి అంటే తల్లిగాను, అనేకథ వేరువేరుగా వారి వారి సంబంధాలని అనుసరించి కనిపిస్తోంది. కానీ స్వరూపత ఉన్నది ఒక్క స్త్రీయే. ప్రతియోగి ధియా యోషిత్ విద్యతే నా స్వరూపత. ఆత్మ కూడా అంతే. వేరు పేర్లు రూపములు పెట్టడం వలన వీరు వెంకటయ్య, వీరు సుబ్బయ్య, వీరు రామయ్య, ఈమె వెంకటమ్మ ఇలాంటి పేర్లు, అంటే ఇది ఈ వస్తువు, ఇది ఆ వస్తువు, ఇది ఫలానాది, ఇది ఫలానా అనుభవము, అవన్నీ మనకి తెలుస్తున్నాయి. ఉపాధులు వేరు, పేర్లు వేరు. ఉపాధులు వేరు అని వెంటనే ఏదైనా ఒకటి కలిగేసరికల్లా దాని కొత్త దానికి వెంటనే పేరు పెట్టాల్సి వస్తుంది. అన్నాన్ని పులిహోర చేసేసరికల్లా పసుపు రంగు వేసి కలిపేసరికల్లా మరి దాన్ని అన్నం అనము, పేరు మార్చేసి పులిహోర అంటాం. అలాగే వెజిటబుల్స్ అన్ని కలిపి చేసిన వెంటనే వెజిటబుల్ పులావ్ అంటాం. అలా ఉపాధి కొంచెం మారేసరికల్లా పేరు మారుతుంది. ఈ పేరు ఉపాధి మారేసరికల్లా భిన్నత్వం వస్తుంది. ఆ భిన్నత్వాన్ని మనం ఎప్పుడు చాలా ప్రకాశవంతంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎవరికన్నా ఎంత ఎక్కువ, ఎవరికన్నా ఎంత తక్కువ, ఎవరు నాకు ఎంత ఇచ్చారు, నాకు ఇవాళ ఎంత ఉంది, రేపు ఎంత వస్తుంది, ఇలాంటి భిన్నత్వంలోనే మనం నివసిస్తూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి? ఉన్నది ఒక్కటేనా, ఒక్క స్వరూపంలో ఉన్న స్త్రీ అయితే ఇన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తుంది? ఆ చూసే వారి కోణాన్ని బట్టి భర్తకి భార్యగా, మామగారికి కోడలుగా, ఆ విధంగా ఒక్కొక్కరిగా కనపడడానికి కారణము భిన్నత్వమైనటువంటి దర్శనమే. ఆమె మాతృస్వరూపాన్ని ఆమె చూసినప్పుడల్లా అందరూ కూడా ఒకే మాతృస్వరూపమా జగన్మాత అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ భావాలు వచ్చేయడానికి అవకాశమే లేదు కదా. నామరూపాత్మకమైనటువంటి భిన్నత్వమే మిథ్య. మిథ్య అంటే ఏమిటి? నేమ్స్ అండ్ ఫార్మ్స్, జస్ట్ డిఫరెన్స్ ఇన్ ద స్టాండ్ పాయింట్. కొడుకు చూస్తున్నప్పుడు తల్లిగా కనిపిస్తుంది, భర్త చూసేటప్పుడు భర్త కోణంలో చూస్తే భార్యగా కనిపిస్తుంది. ఈ స్టాండ్ పాయింట్ వల్ల, ఈ వ్యూ పాయింట్ వల్ల భిన్నత్వాలు. ఇంకా చూద్దాం. మా ఏవం మాంసమయీ యోషిత్ కాచిదన్యా మనోమయీ, మైవం మాంసమయీ యోషిత్ కాచిదన్యా మనోమయీ, మాంసమయ్య అభేదేపి విద్యతే హి మనోమయీ. వస్తువు ఆకారం మారటం లేదు కదా అంటే నిజమే, అక్కడ ఒకే స్త్రీని చూస్తున్నాము. కానీ మాంస నిర్మితమైనటువంటి ఈ స్త్రీకి మనోనిర్మితమైన సూక్ష్మ శరీరం కూడా ఒకటి ఉన్నది. మాంస శరీరము ఒకటి, మనోనిర్మితమైన సూక్ష్మ శరీరం ఒకటి. ఆ సూక్ష్మ శరీరంలో తల్లిగాను, కూతురుగాను, కోడలుగాను, చెల్లెలుగాను,
తోటికోడలుగాను గోచరిస్తుంది ఆ సూక్ష్మ శరీరం. మాంస శరీరమున మార్పు లేకున్నను మనోనిర్మిత శరీరము మారుట సుప్రసిద్ధమే. మనోనిర్మిత శరీరం ఎలా మారుతుంది? ఆమె మనసులో కాదు మార్పు, చూసేవారి మనసులో మార్పు. చూసేవారి మనసులో ఈమె నా భార్య, ఈమె నా తల్లి, ఈమె నా కూతురు అనే మనోనిర్మితమైన భేదము వలన వాళ్ళకి ఆ స్త్రీయే మనోనిర్మితమైన సూక్ష్మ శరీరాన్ని వేరువేరుగా మనం చూస్తున్నాం. జ్ఞాన విషయం మారకుండా ఉంటే జ్ఞానం కూడా మారదు. వస్తువు మారనంతకాలం దాని జ్ఞానం మారదు. అంటే అన్నంగా చూస్తున్నంతసేపు అది అన్నమే అంటాం. వస్తువులో చిన్న మార్పు వచ్చిందనుకోండి, దాని తాలూకా జ్ఞానం అంటే ఇది అన్నం కాదు, ఇది వేరే దీనికి తయారు చేశారు, ఇది పాయసం అయింది, ఇది పులిహార అయింది అనేటటువంటి జ్ఞానం కూడా మారదు. జ్ఞానము మారినది అనొచ్చు. ఒకవేళ జ్ఞానం మారింది అనుకోండి, ఒక వస్తువు జ్ఞానం అంటే ముందు ఒక టేబుల్ మీద ఒక కుండ పెట్టాము, ఆ కుండ మళ్ళీ వచ్చి చూసేసరికి ఆ కుండ విరిగిపోయింది. అంటే ఏంటనమాట? జ్ఞానం మారింది, కొండ విరిగిపోయినట్టు కనిపించింది. అంటే ఏమిటి? ఆ జ్ఞానం దానికన్నా ముందే మారిపోయి ఉండాలి. అంటే అది విరిగిపోయి ఉంటేనే మనకు అలా కనిపిస్తుంది. అట్లా ఎప్పుడైనా జ్ఞానంలో మార్పు కనిపిస్తే జ్ఞేయం దానికన్నా ముందే మారిపోయి ఉంటుంది. నాట్ ద గ్రాస్ బాడీ అలోన్ బట్ ద సటిల్ బాడీ. ఇంకా చూద్దాం. మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువం. కరిగిన రాగి ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి ఓ మూసలో పోసారనుకోండి, అప్పుడు రాగికి దాని తాలూకా ప్లేట్ రూపమో లేదంటే పాత్ర రూపమో ఉండదు కదా, ఆ మూస ఆకారాన్ని అది పొందుతుంది. రూపము మొదలగు విషయాలందు వ్యాపించినటువంటి మనస్సు అవశ్యము సాకారమును పొందునని శంకర భగవత్పాదులు ఉపదేశ సహస్రలో బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వివరించారు ఇదే విషయాన్ని. అంటే ఏమిటి? ఏదైనా సరే ఒక పదార్థం ఒక రూపంలో ఉన్నప్పుడు మనస్సుతో చూసినట్లయితే ఆ మూస ఆకారాన్ని ఏ విధంగా రాగి పొందిందో, రూపం విషయంలో ఉన్నటువంటి రూపాన్ని గ్రహించినప్పుడు అందులో వ్యాపించినటువంటి దృష్టియే కాకుండా మనస్సు కూడా వ్యాపిస్తుంది. దృష్టికి ఆమె స్త్రీ అవ్వచ్చు, మనస్సుతో ఆమె తల్లి అవుతుంది. సో అంచేత మనస్సు కూడా వ్యాపించినప్పుడు ఆ అవశ్యము ఆకారాన్నే పొందుతాయి. మనసులో ఏ ఆకారం ఉందో ఆ ఆకారమే కనిపిస్తుంది మనకి. మనసులో లేనక ఈమె మన తల్లిని చూసిన ఏదో స్త్రీ అనుకోకుండా మన తల్లి అని తెలుస్తుంది కదా. అలాగే కూతురుని చూసిన వెంటనే ఇది కూతురు అని మనకి తెలుస్తుంది కదా. ఈ విధంగా తెలియడానికి అంటే మనస్సు వ్యాపిస్తుంది కాబట్టి అంటున్నారు. నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ మోడిఫికేషన్స్ ఇన్ ద మైండ్. ఈమె తల్లి, ఈమె భార్య, ఈమె చెల్లెలు, ఈయన తండ్రి, ఈయన కొడుకు, ఈయన బంధువు, ఈయన మిత్రుడు అనేవన్నీ కూడా నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ద మైండ్. మీ వ్యూ పాయింట్లో మీకు ఆయన తండ్రి, అదే ఆయన తండ్రి గారికి ఆయన కొడుకు కదా. ఆల్ ఆర్ మిథ్య. దెర్ ఇస్ నో ఇన్హెరెంట్ డిఫరెన్స్ అట్ ఆల్ ఇఫ్ యూ రిమూవ్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఇక వైతథ్య ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు మాండుక్య కారికలో రాసినవి చూద్దాం. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తథా వితథై సదృశాః సంతో అవితథా ఇవ లక్షితాః. మాండుక్యానికి మాండుక్య కారిక అని ఆయన గౌడపాదాచార్యులు మన గురువు గారు రాశారు. ఆయనే అద్వైతానికి బీజాలు వేశారు. ఈయన దాన్ని వృక్షాన్ని చేసి మనకు అందించారు భగవత్పాదులు. సో ఒక పాయింట్ చెప్తున్నారు. ఆది యందు మరియు అంతమునందు ఏది లేదో అది వర్తమానమునందు కూడా లేనట్లే అన్నారు. ఆలోచించండి బాగా. మొదట లేదు, చివర లేదు, ఆ వర్తమానంలో కూడా అది ఉన్నట్టు తీసుకోవడానికి అవ్వద్దు అంటున్నారు. ఎందుకంటే అసత్యములతో వితథై అన్నాం కదా, సమమైనవిగా అవుతూనే అసత్యములు అవిదితై అంటే సత్యములే అన్నట్టు, అంటే అసత్యములు కావా అన్నట్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్తనందు కనబడే వేర్వేరు పదార్థాలు ఆది అంతములందు లేకుండటం వలన రజ్జు సర్పములతో సమానం. అయినప్పటికీ ఆత్మను తెలియని వారికి వ్యామోహంలో సత్యములే అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం టేబుల్ మీద భోజనం పెట్టుకున్నాము, తిందామనుకున్నాము, తిన్నాము, స్వప్నంలోకి పోయాము. స్వప్నంలో ఈ భోజనం ఉందా? లేదు. ఈ తినడం అనే అనుభవం ఉందా? లేదు. వేరేదే స్వప్నం వచ్చింది. అంటే దీనికి ఆది ఉండింది, అంతం ఉండింది. స్వప్నంలో ఇది లేకుండా పోయింది, కానీ మళ్ళీ వేకువలో ఉండేటప్పుడు ఇది ఉన్నది. నెక్స్ట్ శ్లోకం చూస్తే ఇంకొంచెం అర్థమవుతుంది. దీనినే మనకు భగవద్గీతలో చెప్తున్నారు. అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భరత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. 2 మార్లు పడిపోయింది పరిదేవన అన్నది. తత్ర కా పరిదేవన. అయ్యా ఓ మహానుభావ, జాగ్రత్తగా అర్థం చేసుకోవయ్యా అంటూ పరమాత్మ బోధిస్తున్నారు. నువ్వు పుట్టడానికి ముందు లేవయ్యా. అవ్యక్త దీని భూతాన్ని, మనం భూతం అంటే పుట్టిన వాళ్ళు మనము. వ్యక్త మధ్యాని భారత, మధ్యలో కొంచెం కనిపిస్తున్నావు. అవ్యక్త నిధనాన్యేవ, తరువాత ఉండవు కొంచెం రోజుల తర్వాత. తత్ర, ఈ 4 రోజుల డ్యాన్స్ కోసం కా పరిదేవన, ఎందుకయ్యా ఈ పొర్లాట, ఎందుకే ఈ విధంగా ఈ టర్మాయిల్, ఈ టిట్యుబేషను, ఈ టర్బ్యులెన్స్ అంతా ఎందుకు నీకు అంటే, ఏదైనా వస్తువుకి ఆది మధ్యములు ఆది అంతములు ఉంటే మధ్యలో కూడా అది ఉన్నదని భ్రమ కలిగిన అది నిరంతరంగా ఉండదు. కాబట్టి అది మిథ్యయే. ఏదైతే నిరంతరంగా ఉంటుందో అది సత్యము, నిరంతరముగా ఉండనటువంటిది మిథ్యాజ్ఞానం. ఎందుకు? రిలేటివ్ టు ద టైమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కే రిలేట్ అయింది. ఆ టైంకి పోస్టీరియర్గా కానీ యాంటీరియర్గా కానీ, అంటే ఇటుపక్క కానీ అటుపక్క కానీ వెళ్ళి చూస్తే ఆ వస్తువు లేదు, కాబట్టి అది లేనట్టే మిథ్య అంటూ చెప్తున్నారు. స్వప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృత. జాగ్రత్తలో పదార్థాలకు ప్రయోజనం ఉన్నదండి, అందువల్ల పదార్థాలు లేదని ఎలా అంటామండి. నా టేబుల్ మీద భోజనం ఉందండి, ఆ భోజనం తిన వెంటనే నాకు కంప్లీట్గా కడుపు నుండి తృప్తి కలిగిందండి, బ్రేవమంత్రేణి కూడా వచ్చిందండి అంటాం. సరే, బాగానే ఉంది. ఎంత చక్కగా భోజనం చేసి పడుకున్న ఆయన నిద్రలో ఏమో ఆయనకి ఒక ఆకలిచే పీడింపబడినట్లు, ఒక బీదవాడిగా ఉన్నట్టు, లేదంటే ఉపవాసం చేస్తున్నట్లు, లేదంటే అన్నం తిని 10 రోజులు అయిపోయినట్లు కాలొచ్చింది అనుకోండి. అప్పుడు కడుపులో తిన్న తిండి కడుపులోనే ఉంది, ఆ కడుపు నిండు కడుపుతోనే పడుకుని ఉన్నాడు. అయితే కూడా ఆయనకి ఆ స్వప్నంలో మరి ఎందుకు ఈ అనుభవం రాలేదు? ఆలోచించండి. అలాగే స్వప్నంలో పంచపక్ష పరిమాణాలతో తిన్నట్టు ఉంటుంది. తిన్నాడు స్వప్నంలో ఉన్నటువంటి ఈ ఆకలి తీరిపోయింది. అక్కడ కూడా హాయిగా బ్రేవమనిత్రి ఎంచాడు. తెలివి వచ్చింది, అమ్మ ఆకలేసేస్తుంది, కడుపులో ఎందుకంటే ఈయన పొద్దు నుంచి ఏం తినకుండా పడుకుంటూ పోయాడు. లేచేసరికల్లా కడుపు. అంటే ఏమిటి? ఒక అవస్థలో ఉన్నటువంటి అనుభవము ఇంకో అవస్థలోకి ట్రాన్స్మిట్ అవ్వటం లేదు. ఇందాక ఏం చూసాము? ఒక టైంలో ఉన్నటువంటిది మరొక టైంలో ఉంటున్నది, ఓ టైంలో లేదు, ఆ తర్వాత టైంలో ఉండటం లేదు. కాల ప్రమాణంలో రిలేటివ్గా ఉండి లేకపోవడం వల్ల అది అమిథ్య అంటున్నాం. ఇక్కడేం చెప్తున్నాము? అవస్థాత్రయంలో ఒక అవస్థలో ఉంటుంది, ఇంకో అవస్థలో ఉండటం లేదు. అదే డీప్ స్లీప్లోకి వెళితే భోజనము లేదు, టేబుల్ లేదు, తినడము లేదు, ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, అన్నీ డిజాల్వ్ అయిపోయాయి. మళ్ళీ తెలివి రాగానే మళ్ళీ మన టు డూ వర్క్స్ లిస్ట్ జ్ఞాపకం, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. సో దెర్ ఈస్ ద డిస్కంటిన్యూటీ ఇన్ ద ఎక్స్పీరియన్స్. ఎవ్రీ డే we have a discontinuity in the experience, and we feel the continuity once to again get into the Jagrata state. And such a situation, we call it as discontinuous experience is a relative experience. It is relative to your state. A state of sleepness, లేదంటే స్వప్నము, జాగ్రత్త, లేదంటే సుషుప్త, ఆ స్టేట్కి రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి రిలేటివ్గా ఉన్నది, అంచేత అది సత్యము కాజాలదు, మిథ్యయే అయి ఉంటుంది. అంటే స్వప్నంలో ఉన్నటువంటిది ఏ విధంగా మిథ్యయో, ఈ జాగ్రత్తలో ఉన్నది కూడా మిథ్య అని చెప్పడానికి ఇది తీసుకొచ్చారు. ఆద్యంతములు కలిగి ఉండుట జాగ్రత్త స్వప్నాలకి సమానం. అదే మనం గీతలో కూడా చెప్తున్నాం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయో నయయేవతే. ఏహి సంస్పర్శజా భోగ, విషయములు ఇంద్రియములు ఓదానతో ఒకటి సంయోగము రావడం వలన భోగములు కలుగుతాయి. ఇవి ఏమిటవుతాయి? దుఃఖయో నయయేవతే. అయ్యో, నా నిద్రలో నేను రాజుగారిగా ఉన్నానే, తెచ్చేసరికి ఏమైపోయింది అంత, లేకపోతే ఇంత డబ్బున్న వాడిని నేను నిద్రలో ఏంటి అంత పేదవాడిగా ఉన్నాం. దుఃఖయో నయయేవతే ఆద్యంతవంత, ఇవి ఆద్యంతములు కలిగి ఉన్నవి. కౌంతేయ, ఓ అర్జున, నా
తేషు రమతే బుధ. పండితులైన వాళ్ళు ఆద్యంతములలో ఉన్న వాటిని స్టాండర్డ్గా సత్యంగా తీసుకోరు, వాటిలో రమించరు. అయితే వాళ్ళు దేంట్లో రమిస్తారు? ఏదైతే నిత్యంగా సత్యంగా మార్పు లేకుండా, భిన్నత్వం లేకుండా, అవస్థాత్రయాలలోని త్రిగుణాలలోను, తర్వాత కాల దేశ కాలాలలోనూ పరిచ్ఛేదం లేకుండా ఉంటుందో దానిలోనే రమిస్తారు. దేశ కాల వస్తు పరిచ్ఛేదం, అవస్థా పరిచ్ఛేదం ఉన్నటువంటివి మిథ్య. ఇంకా వెళ్దాం ముందుకి. సర్వే ధర్మామృషా స్వప్నే కాయస్యాంతర్నిదర్శనాత్ సమృతే అస్మిన్ ప్రదేశే వై భూతానాం దర్శనం కుతః. స్వప్నంలో ధర్మములు అంటే పదార్థాలు, జీవులు మనం జాగ్రత్తలో చూసినవి నిజంగా అక్కడ లేవు. అన్నీ మన దేహం లోపల మనస్సులో కనిపిస్తుంది. అంత పెద్ద ఏనుగుని మనం కళ్ళలో కంటున్నాం. అంత పెద్ద ఏనుగు మన ఇంత చిన్న శరీరంలో, అందులో ఉన్న చిన్ని మనసులో ఎలా తూరిపోయింది? ఇరుకైన ప్రదేశంలోకి ప్రదేశములు అయితే పదార్థాలు, ప్రాణులు, పంచభూతుల దర్శనం ఏ విధంగా ఏర్పడుతోంది అంటే మనస్సు అనేటటువంటి దర్పణంలో ప్రతిబింబించబడ్డాయి. అటులనే మన జాగ్రత్త అనుభవాలు కూడా మనోకల్పితములే కానీ మనో వినాశనం జరిగితే, మనోలయం జరిగితే అప్పుడు ఈ అనుభవాలకు తావు ఉండదు అంటున్నారు. వేమన్ అన్నారు కదా, అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. అధికము తక్కువ అనేటి భావన వద్దయ్యా, కొంచెము ఎక్కువ అనేటి భావన వద్దయ్యా. కొంచెం ఉండడం ఏమీ తప్పు కాదయ్యా. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంత పెద్ద కొండ ఇంత అద్దంలో ఎలా కనిపిస్తోంది? అంత పెద్ద తాజ్మహల్ నేను ఫోటో తీస్తే నా ఫోటోలోకి ఎలా వచ్చింది? ఇంత పెద్ద ఏనుగు నా కళలో, నా మనసులో ఎలా దూరిపోయింది? ఇవన్నీ మైండ్ గేమ్స్. మనస్సు మనతో ఆడుకుంటున్నటువంటి చెలగాటం. ఈ మనస్సును కొంచెం శాంతిపరిచి ఓ పక్కకి పెడితే ఈ ఎక్కువ తక్కువలు, అధికము కొదువలు, కొండ చిన్నది, అద్దము, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. రామచంద్రుడు వారు హనుమకు బోధించారు ముక్తికోపనిషత్తు 108వ ఉపనిషత్తు. జన్మాంత శతాభ్యస్త మిథ్యా సంసార వాసన సాచిరాభ్యాస యోగేన వినా నక్షయతే క్వచిత్. ఏమిటి చెప్పారు రామచంద్రుడు వారు? జన్మాంత శతాభ్యస్త సంసార వాసన మిథ్యా. సంసార వాసనలు అనేటటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ భిన్నత్వం వల్ల కలిగినటువంటివన్నీ కూడా అనుభవములు, అనేక నూర్ల కొలది జన్మముల వాసనలు. జన్మాంత శతాభ్యస్త ఏమిటవి? సంసార వాసన మిథ్య. సా అవి చిరాభ్యాసేన యోగేన చాలా కాలం అభ్యాసము చేస్తే తప్ప, యోగము వలన తప్ప. యోగం అంటే ఏమిటి? మళ్ళీ పతంజలి యోగ సూత్రాలు కాదు, జీవ బ్రహ్మ ఏకత్వం ఏదైతే ఉందో అదే యోగం అని చెప్పుకున్నాం కదా. అటువంటి భావం వినా కాకుండా నక్షీయతే క్వచిత్, కొంచెము కూడా తగ్గవు, పోవు. చిరకాల సాధన అభ్యాసము లేక పరమాత్మ ఏకత్వాన్ని మనం సాధించకుండా ఉంటే ఒక్కింతయు తరగవు, నశించవు. ఈ జగత్ మిథ్యత్వాన్ని, అనిత్యత్వాన్ని గుర్తుంచుకొని ఏమర్పాటు లేకుండా, భిన్నత్వం లేకుండా, మిథ్యలో పడకుండా ఎప్పుడూ ప్రవర్తించాలి. ఇదే అన్నమాచార్యుల వారు ఒక మంచి సంకీర్తన రాశారు. దేహి నిత్యుడు దేహమూల నిత్యాలు. దేహి అంటే దేహములో ఉన్నవాడు. ఎవరు? ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ నిత్యుడు, ఇప్పుడు ఉంటుంది, సత్యుడు. ఆయన సత్యస్వరూపమే. దేహి నిత్యుడు దేహములు అంటే సూక్ష్మదేహము, స్థూల దేహము, ఇంద్రియములు, వీటి ఎక్స్పీరియన్సెస్, వీటి మనోబుద్ధి అహంకారాలలో కలిగినటువంటి అవకతవకలు, హెచ్చుతగ్గులు, భిన్నభావాలు అవన్నీ కూడా అనిత్యాలు.
అవి సత్యము కావు, నిత్యము కావు, మిథ్య. ఈహల అంటే కోరికల వలన నా మనసు ఇది మరొకమి. కోరికలలో పడి ఓ మనసా, నా మనసా ఇది మరొకమి. ఇవన్నీ అనిత్యములు. ఈ దేహ సంబంధమైనటువంటి అన్ని అనుభవాలు కూడా అనిత్యములు. లోపలున్న దేహి మాత్రమే నిత్యుడు. ఆ దేహి దేహమునకు చెందినవాడుగా కనిపిస్తున్న పరమాత్మ భావమే అది. గోదిపాత చీర మాని కొత్త చీర కట్టినట్టు, ముదిమేను మాని దేహి క్రొత్త మేను మోయు. అదేవిధంగా భగవద్గీతలో చెప్పినట్టు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. తథా శరీరాణి అన్నారు. ప్లూరల్ అంటే ఒక శరీరం కాదు, అలా వస్తూనే ఉంటాయి. ఈ దేహం నిత్యం అనుకున్నంత వరకు ఆ దేహాలు ఆ దేహికి వస్తూనే ఉంటాయి. అంచేత శరీరాన్ని విహాయ జీర్ణ. తేజబిందోపనిషత్తులోకి వెళతాం. మత్తో అన్యదస్తి చేన్ మిథ్య యథా మరుమరీచిక వంధ్యా కుమార వచనే భీతిశ్చేదస్తి కించన. మత్త నా అన్యత్ అస్తి. మత్త అంటే ఆత్మ కన్నా, పరమాత్ముడు చెప్తున్నాడు కాబట్టి ఆత్మ కానిది ఏదైనా ఉన్నదని అంటే, నాకన్నా అన్యంగా ఏదైనా ఉన్నదని మీరు అనుకుంటే, అంటే ఆత్మ కానిది ఏదైనా ఉన్నదని అంటే మిథ్యా యథా మరుమరీచిక, అది ఎండమావిలోని నీరు వలె మిథ్యయే. ఎండమావిలో నీరు ఉండదు కదా, మనకు తెలుసు కదా. దానికోసం ఆ నీటి కోసం ఎవరైనా వెళతామా? అలాగే ఇది కూడా ఆత్మకానిది ఉన్నదని అనుకోవడమే ఒక మిథ్య. అదే ఎండమావిలో నీరు లాంటిది. వంధ్యా కుమార వచనే, ఒక గొడ్రాలు ఉన్నారు, ఆమె గారికి కొడుకు పుడతాడా? ఆ పుత్రుడు పుట్టాడని ఎవరైనా బెదిరించారు అంటే ఆ మాటలకు భయపడతామా? వంధ్యా కుమార వచనే భీతిశ్చేదస్తి కించన. భయము ఎక్కడా? ఎవరైనా భయపడతారా? మళ్ళీ ఏంటంటున్నారు గీతలో, మత్త పరతరం నాన్యత్ కించిదస్తి మత్తో అన్యదస్తి కించన. ఈ కించన అక్కడ తీసుకురండి. మత్తో అన్యదస్తి కించన, నాకన్నా ఏదైనా ఉన్నది వేరుగా అనుకుంటే మిథ్యా యథా మరుమరీచిక. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగత్ అస్తి తత్. మృగతృష్ణా జలం పీత్వా తృప్తశ్చేదస్తి ఇదం జగత్. శశశృంగము, శశ అంటే ర్యాబిట్ అండి, చెవులిపిల్లి. దాని తాలూకా శృంగము కొమ్ము, శశశృంగము. చెవులిపిల్లికి ఎక్కడన్నా కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. దాని చేత నాగేంద్రం అంటే ఓ పాము, పెద్ద పాము చచ్చిపోయిందిట. మృతశ్చేత్, కుందేటి కొమ్ము గుచ్చుకొని పెద్ద పాము మరణించిందండి అన్నారు. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్. అలాగాని చనిపోతే జగత్ అస్తి, అప్పుడు జగత్తు ఉన్నట్టేనయ్యా. అలా జరిగినట్లయితే ఇది ఉంటుంది అంటే ఇది ఫ్యాంటసీ అని చెప్తున్నారు. అలాగే మృగతృష్ణ జలం పీత్వా తృప్తశ్చేదస్తి ఇదం జగత్. ఒకడు మృగతృష్ణ దగ్గరికి వెళ్ళాడు, పరిగెట్టి పట్టుకున్నాడు మృగతృష్ణని. అందులో నీళ్లు బాగా తాగేసి చక్కగా హాయిగా దప్పుకు తీర్చుకున్నాడు. నమ్మవలసిందే మరి. అలాంటివి నమ్మినప్పుడు మరి ఇది నమ్మాల్సిందే. అంటే అంత ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి ఇవన్నీ. ఫ్యాంటసీ అంటే ఫ్యాంటాస్టిక్ అంటారు కదా, అంటే ఏంటనమాట, నమ్మలేకుండా ఉందిరా అని చెప్పడం అనమాట, తిట్టడం అనమాట. ఫ్యాంటాస్టిక్గా వేసేవారు పెయింటింగ్ అంటే, నువ్వు వేసింది కాదు లేకపోతే నమ్మలేకుండా ఉంది, నువ్వు కొని పట్టుకొచ్చేసావు అక్కడి నుంచి. శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్. మృగతృష్ణా జలం పీత్వా తృప్తః చేత్ అస్తిత్ ఇదం జగత్. అప్పుడు ఉన్నది జగము అంటున్నారు. ఇంకా చూడండి, గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి సుక్తికా రజతం సత్యం భూషణం చేత్ జగద్భవేత్. ఆకాశమున నీలిమ మిథ్యగాక సత్యమైనచో
గగనే నీలిమా సత్యే జగత్ సత్యం భవిష్యతి. అప్పుడు జగత్తు ఉంటుంది. మరి జగత్ సత్యమే. ఆకాశంలో నీలిరంగు నీకు నిజమనిపిస్తే ఈ జగత్తు కూడా నిజమని నమ్ము. అది నమ్మలేకపోతే అది మిథ్య అనుకుంటే ఇది మిథ్య. సుక్తికా రజతం సత్యం. ఒక ఆవిడ ఆలచిప్పలో వెండి తీసుకుందట. ఒక 100-500 ఆలచిప్పలు కలెక్ట్ చేసి వాటిలో ఉన్నటువంటి వెండిలోంచి మంచి ఆభరణాలు, ఏవో గొలుసులు లేదంటే పట్టీలు మరేమిటో అన్ని తయారు చేయించుకుందట. ఉంటుందా సుక్తిలో రజతం? సుక్తికా రజతం సత్యం భూషణం చేత్ జగద్భవేత్. అటువంటి సత్యంలో ఈ జగత్తు మిథ్య కాదని నమ్మవయ్యా. అవి ఎలాగ అసత్యాలు మిథ్యలో జగత్తు కూడా అలాగే మిథ్య అనడానికి మంచి ఉపమానాలు చెప్తున్నారు. మాసాత్పూర్వం మృతో మర్త్యో గతశ్చేత్ ఆగతశ్చేత్ జగద్భవేత్. మాసాత్ పూర్వం మృతో మృత్యు అంటే 1 నెలకు ముందు చనిపోయిన ఆయన ఆగచ్చేత్ తిరిగి వచ్చేట జగద్భవేత్. గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్. 1 నెల ముందు మరణించినటువంటి వ్యక్తి తిరిగి బ్రతికి వచ్చాడట. ఆవు పొదుగు నుండి తీసిన పాలు తిరిగి ఆవు పొదుగులోనికి ఎక్కించేశారట. ఎవరైనా నమ్ముతామా? పైన చెప్పినవి సత్యములని నమ్మసత్యములని అంటే జగత్తు ఉన్నదోయి అంటున్నారు. అంత చక్కని ఉపమానాలు తీసుకొచ్చి సర్వదోష ప్రభేదాచ్చ నాశ్చాత్మేతి నిశ్చిను మదీయం చ త్వదీయం చ మమేతి చ తవేతి చ. మదీయం చ త్వదీయం చ నాది నీది మమేతి తవేతి నాకు నీకు. నాది నీది నాకు నీకు. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఇదేనండి నోట్ల మరో మాటలేదండి. నాది ఇక్కడ పెట్టావు, నీది ఎక్కడ దాచుకున్నావు, నీ డబ్బు ఏమైంది, నా డబ్బు ఎలా ఉంది, నాకు ఇదిలా అనేసారు, వాళ్ళు నిన్న అనలేదు, నన్ను అనేసారు, నీకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇలా నేను నీవు. అది అనాత్మభావము, భిన్నత్వభావము. అన్ని రకాల దోషములకు ఆటపట్టైనందువలన సర్వదోష ప్రభేదాచ్చ అనాత్మేతి నిశ్చను. ఈ అనాత్మ భావం వలన అన్ని దోషములు ప్రభాదాచ్చ మదీయం చ త్వదీయం చ మమేతి చ తవేతి చ. అటువంటి అహంత మమత భావాలు ఉండనే కూడదని దృఢంగా నిశ్చయించుకోవాలి. వాచా వదతి యత్కించిత్ సంకల్పైః కల్ప్యతే చ యత్ మనసా చింత్యతే యజ్జత్ సర్వం మిథ్యా న సంశయః. వాచా వదతి యత్కించిత్ ఏదైతే నోటితో మాట్లాడబడుతున్నదో, సంకల్పైః కల్ప్యతే చ యత్ మనసుచే ఏదైతే సంకల్పించబడుతున్నదో మరియు ఆలోచించబడుతున్నదో, మనసా చింత్యతే యత్ అది అంతయు మిథ్య. ఎందుకు? ఈ మనస్సు, ఈ వాక్కు, ఈ ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ దేహేంద్రియ సంఘాతం అంతా కూడా అనాత్మ విషయమే కదా. ఇవి ఆత్మకి సంబంధించింది కాదు కదా. ఆత్మ వీటికి సాక్షి కదా. అప్పుడు ఇవి మారేవే కదా, నిత్యం కాదు కదా, అనిత్యం కదా, సత్యం కాదు కదా. అప్పుడు వాటిలోంచి వచ్చేటటువంటి విషయాలు ఏ విధంగా సత్యం అవుతాయి? అవన్నీ కూడా మిథ్యయే, వీటిలో సంశయం లేదు. అనేక కోటి బ్రహ్మాండం సర్వం మిథ్యేతి నిశ్చిను. సరేయ్యా, నీ గురించి నా గురించి కదయ్యా బాబు. అనేక కోటి బ్రహ్మాండం, ఒక బ్రహ్మాండం కాదు, అనేక కోటి బ్రహ్మాండాలు నువ్వు చూపించినా సరే సర్వం మిథ్యేతి నిశ్చిను. సర్వదేశిక వ్యాక్తోక్తి సర్వదేశిక వాక్యోక్తి ఏనకేనాపి నిశ్చితం. లెక్క పెట్టలేనన్ని కోట్ల కొలది బ్రహ్మాండములు చూపించినా సరే అన్ని మిథ్యే, పరమాత్మ తప్ప మిగతా అని నిర్ణయించు. ఎలా తెలిసింది? శాస్త్రవాక్యము, గురువాక్యము. సర్వదేశిక వాక్యోక్తి. అందరు గురువులు, అన్ని శాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవే చెప్తున్నాయి. యథార్థ జ్ఞానము కలిగిన వాడు ఎవడైనను ఏనకేనాపి నిశ్చితం. ఏనా ఎవడైతే యథార్థ జ్ఞానం కలిగిందో, మిథ్యా జ్ఞానం లేకుండా ఉందో వాడు ఈ విధంగానే నిశ్చితం, నిశ్చయించుకోనును. వేద శాస్త్రం పురాణం చ కార్యం కారణమీశ్వర లోకోభూతం జనస్త్వైక్యం
సర్వం మిథ్యా న సంశయః. వేదము, శాస్త్రము, పురాణము, కార్యము, కారణము. కార్యము అంటే జరిగిపోయినటువంటి పని, ఎఫెక్ట్. కారణం అంటే కాజ్. కారణం ఉంటే కార్యం ఏర్పడుతుంది. కార్యకారణ సంబంధం కానీ ఈ వేదశాస్త్ర పురాణాలు కానీ, దేవుడు, లోకములు, భూతములు, భూతములు అంటే పంచమహాభూతములు, వాటి నుంచి వచ్చినటువంటి ఈ జంతువులు, జీవరాశి, భూత భవిష్యత్ వర్తమానములు, అవన్నీ కూడా జనస్త్వైక్యం, జనులు, ఇవి అన్నీ కూడా ఐక్యం ఒక్కటే. సర్వం మిథ్యా న సంశయః. భేదభావం ఇది కాకుండా ఒక్కటి అనుకోకుండా వేరు అనుకుంటాము, అవి భేదభావమే. అటువంటి సర్వము మిథ్యయే, ఇది సందేహము లేదు. వేదములు, శాస్త్రములు, ఆ వేదంలో అలా ఉందండి, ఈ పురాణంలో ఇలా ఉందండి, అవన్నీ కూడా శబ్దాలు. ఈ శబ్దాలను బట్టి ఈ మార్గాలు, ఈ మార్గాలను పట్టుకుని ఏకత్వాన్ని సాధించాలి, భిన్నత్వాన్ని పోగొట్టుకోవాలి. ఆ భిన్నత్వమే మిథ్య. వేదం, వేద, శాస్త్రం, పురాణం చ కార్యం కారణం ఈశ్వర. వీటన్నిటికీ ఈశ్వరుడు అంటే పరమాత్మయే కార్యకారణం వీటన్నిటికీ. లోక, భూతం, జన, ఐక్యం ఒక్కటే అని తెలుసుకోవడము ఇంపార్టెంట్. సర్వం మిథ్యా న సంశయః. అయితే ఎలా అండి దీన్ని బయటికి తరివేయడం ఈ మిథ్యని? నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. బ్రహ్మాద్యాః బ్రహ్మ మొదలైన వారు, సనకాద్యాః సనకుడు మొదలైన వారు, సుఖాద్యాః సుకుడు మొదలైన వారు. అంటే బ్రహ్మ దగ్గర నుంచి మహర్షులు, వీళ్ళు సనక సనందనాదులు, మానసపుత్రులు అందరూ కూడా బ్రహ్మమునందు ఏ విధంగా నిరంతరము బ్రహ్మభావంతోనే ఉంటారు, మిథ్యాభావంతో, భిన్నభావంతో, భేదభావంతో ఉండకుండా సర్వాంతర భావంతో ఉంటారు. అట్లే సకల ప్రాణులు కూడా బ్రహ్మ చైతన్యము లేనిదే బ్రహ్మమయీం వినా వృత్తిం నిమిషార్థం న తిష్టంతి. ఒక్క అర్ధ నిమిషము కూడా బ్రహ్మ చైతన్యము లేనిదే ఉండలేరు. అంటే ఈ ఫోకస్ ఉంటేనే ఉండగలుగుతున్నారు. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, బీదవాడు పాపం. ఆ బీదవాడేమో ఎంతో పెద్దగా ఉన్నాడు, కానీ ఆయనకు ఒక ధనవంతుడు స్నేహితుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు రెగ్యులర్గా ఆయనకు కావాల్సిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నాడు, ఆయన అవసరాలన్నీ ఆయన చూసుకుంటున్నాడు. అప్పుడు ఆయన బీదవాడా, ధనవంతుడా? ఆ ఫోకస్ ఉన్నంత వరకు ఆయన ధనవంతుడే కదా. ఆయన ధనవంతుని ఫోకస్ ఎనిమి ఉన్నంత వరకు ధనవంతుడే. ఆ ధనవంతుని ఫోకస్ ఎప్పుడైతే లేదో అప్పుడు భేదవాదే. ఈ శరీరము కూడా ఆ బ్రహ్మ చైతన్య ప్రకాశము ఉన్నంత వరకు ఇది చక్కగా ఎంత అందంగా ఉంది, ఎంత దీనిగా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది, ఎన్ని కిలోలు బరువుగా ఉంది, ఎన్ని పనులు సాధించింది, ఎన్ని డిగ్రీలు తెచ్చుకుంది అన్నీ కనిపిస్తాయి. ఆ చైతన్యాన్ని నిష్క్రమింపజేస్తే, ఆ భేదవాడి మీద ఆ ఫోకస్ తీసిస్తే వాడు భేదవాడైనట్టు ఈ శరీరం చనిపోతుంది. చేత నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. మాయా కార్యమిదం భేదం అస్తి చేత్ బ్రహ్మభావనం. ఇదం భేదం మాయా కార్యం, ఈ దేహమే నేను అనేటటువంటి భేదభావం ఉందే అది ఏ మిథ్య, అదే మాయా. అస్తి చేత్ బ్రహ్మభావనం. ఈ అస్తి చేత్ మాయా కార్యం ఇదం భేదం అంటే ఈ విధమైనటువంటి భేదభావం ఉన్నట్లయితే దేహో అహమితి దుఃఖం చేత్, దేహమే నేననేటటువంటి భావంలో ఉంటే దుఃఖమే మిగులుతుంది. బ్రహ్మ అహమితి నిశ్చయ, నేను బ్రహ్మమునే అను నిశ్చయ భావము ఇది ఉంటే దుఃఖమే లేదు. మాయా కార్యమిదం భేదం అస్తి చేత్ బ్రహ్మభావనం. దేహో అహమితి దుఃఖం చేత్ బ్రహ్మాహమితి నిశ్చయ. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజ. ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్రోఫోన్స్. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజ సర్వమేవ లయం యాతి సుప్తహస్తస్థ పుష్పవత్.
అహం బ్రహ్మేతి, ఇదే కదా ఉపనిషత్ వాక్యము, మహావాక్యము. నేను బ్రహ్మమునే అని నిశ్చయించి, అహంభావం, అహంకార భావము అంటే మమత, ఇందాక చూసాం కదా, అహంత మమత, నేను నీవు, నాది నీది అనే భావములు పూర్తిగా భిన్న భావాలను విడిచిపెట్టుము. పరిత్యజ సర్వం ఏవ లయం యాంతి. అప్పుడు అన్నీ కరిగిపోతాయ్యా. ఎలా కరిగిపోతాయట? సుప్త హస్తస్థ పుష్పవత్, చేతిలో పువ్వు ఉన్నట్లుగా కలగనేవాడు మేల్కొన్నాడు, చేతి చూసుకున్నాడు, అదే పువ్వు లేదు, పువ్వుల బుకే లేదు, దండ లేదు, ఏమీ లేదు. చేతిలో పువ్వు ఉన్నట్లు కలగనివాడు మేల్కొనగానే ఏ విధంగానో ఆ పువ్వు మాయమవుతుందో అట్లే సమస్తము, ఈ సంసారమంతయు, ఈ భిన్నత్వమంతయు లీనమైపోతుంది. ఎప్పుడు? అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ సర్వం ఏవ లయం యాతి స్వప్నహస్తస్థ పుష్పవత్. ఏనుగు లక్ష్మణ కవి గారు భర్తృహరి సుభాషితాలకి మంచి పద్యాలు రాశారు. అందులో ఒక పద్యం ఇది. దాని చిన్న మార్పుతో మనం ఇక్కడ వాడుకుంటున్నాము. ఆయనకు నమస్కారాలు. తివిరి ఈశమున తైలంబు తీయవచ్చు. ఇసుకలోంచి కావాలంటే మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. ప్రాబబ్లీ ఇట్ ఇస్ పాసిబుల్ కెమికలీ టుడే, బట్ నార్మల్గా మనం ఎవరో ఇసుకని పిండితే అందులోంచి నూనె రాదు. తమిళి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. ఇంతకు చూసినటువంటి ఎగ్జాంపుల్సే. మృగతృష్ణలో వెళ్ళి హాయిగా నీళ్లు తాగేసి దప్పిక తీర్చుకోవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. ఇక్కడ అక్కడ కష్టపడి తిరిగి ప్రయత్నం చేసి ఓ కుందేటికి ఒక కొమ్ము పట్టుకొని వచ్చి ఇచ్చు మనం, ఒకటో రెండో ఇంకా ఎక్కువ కూడా. అంటే ఏమిటి? ఇందాక మనం ఎలా ఏంటి మిథ్యలని చెప్పారో అవన్నీ కూడా పాసిబులే. ఎప్పుడు? మిథ్య కాదని జగతిని తథ్యమనినా. ఈ జగత్తి మిథ్య కాదు తథ్యము అని చెప్పేవంటే ఈ పైన చెప్పినటువంటి ఏవేవి ఫ్యాంటాస్టిక్ థింగ్స్ ఉన్నాయో ఆ ఫ్యాంటసీస్ అన్నీ కూడా నీకు నిజమైపోవచ్చు. అంటే నాకు ఎలాగూ నిజం కావు. ఇసుమున తైలము తీయలేము, మరొక తృష్ణంలో నీరు త్రావలేము, కుందేటి కొమ్ము తేలేము. కాబట్టి జగతి మిథ్య అని గ్రహించాలి. జగతి సత్యము కాదు, మిథ్య, తథ్యంగా మిథ్య అని తెలుసుకోవాలి అంటూ చెప్పడానికి తీసుకొచ్చాము. ఇంకా ఉన్నాయి స్లైడ్స్. ఇక్కడతో ఈనాటికి ఆపుకుందాం. ఇది మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థనా శ్లోకాన్ని పఠించుకొని. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణరింఖనలోలం అనాయాసం పరమాయాసం మాయాకల్పితనానాకారం అనాకారం భువనాకారం క్ష్మమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. సుప్తౌ సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వాత్ తదేకోవశిష్టః శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మతత్వం అసి భావయ ఆత్మని.